Hi friends, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. వెరీ వరస్ట్ డెసిషన్ ఫ్రమ్ అఖిల్ అండ్ హారిక. ఒక సీజన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇంత అద్భుతమైన డెసిషన్లు తీసుకున్నారు చూసారా, వీళ్ళకి నమస్కార్ హే. జస్ట్ బికాజ్ ఆ అమ్మాయి సైలెంట్గా ఉంటుంది, ఆ అమ్మాయి ఏదో ఒక నవ్వు నవ్వి వదిలేస్తుంది, ప్లానెటరీ మోషన్లు ఈ మోషన్లు అంటుంది అని చెప్పి మీరు గ్రాంటెడ్గా తీసుకొని టేస్టీ తేజకి ఫేవర్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చలే. ఓకే, మీకు అలా నచ్చట్లేదు ఈ పదం అంటే టేస్టీ తేజకి ఫేవర్ చేయడం కాదు, అమ్మాయికి అన్యాయం చేయడం నాకు నచ్చలేదు. చాలా తప్పది. మీరు గేమ్ని గేమ్లా చూడాలి. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 టాస్కుల్లో ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి, మీరు దేనికి వచ్చారు? పాయసం తినడానికి, పాలు తాగడానికి వచ్చారా? గేమ్ని ఇవాల్యుయేట్ చేయడం కూడా రాదా మీకు? ఒక సీజన్ ఎక్స్పీరియన్స్ ఉందనే కదా మిమ్మల్ని పంపారు. టికెట్ ఫినాలే టాస్క్ అంటే టికెట్ టు ఫినాలే టాస్క్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళ ర్యాంకింగ్ ఏంటి, దాన్ని బట్టి కదా మీరు చేయాలి. ఫస్ట్ టాస్క్లో అమ్మాయికి 3వ పొజిషన్ వచ్చింది, బ్రిడ్జ్ ఫామ్ చేసింది. టేస్టీ తేజ ఫామ్ చేసాడా? చేయకుండా యదవసోలు చెప్తున్నారు కుర్చీలో కూర్చొని, హెల్ప్ కావాలన్నా బొక్క కావాలని ఇలా అయితే కష్టం అని చెప్పి సింపతి సీకింగ్ డైలాగులు. సెకండ్ టాస్క్లో ఏమైంది? ఇద్దరూ పెట్టలేదు, ఓన్లీ ఇద్దరు ఫస్ట్ సెకండే వచ్చారు. ఓవరాల్గా ఇవాల్యుయేట్ చేస్తే థర్డ్ పొజిషన్ ఎవరికి వస్తుంది? విష్ణుప్రియకి. టేస్టీ తేజ 2 గేమ్లు ఏమీ ఫినిష్ చేయలేదు. 2 గేమ్లు ఫినిష్ చేయలేనోడికి ఎక్కువ సీరియస్నెస్ ఉందా? ఒక గేమ్ ఫినిష్ చేసి ఒక గేమ్ ఫినిష్ చేయలేనోడికి ఎక్కువ సీరియస్నెస్ ఉందా? మీరు సీరియస్నెస్ గురించి మాట్లాడారు కదా, పోనీ మీరు సీరియస్నెస్ గేమ్ కాదు ఓవరాల్ బిగ్ బాస్ జర్నీలో చూసి మీరు చెప్పారంటున్నారు కదా. మరి బిగ్ బాస్ జర్నీలో చూస్తే రోహిణి కంటే గౌతమ్ బెటర్ పొజిషన్లో ఉంటాడు కదా, మరి గౌతమ్కి ఇచ్చేయాల్సింది కదా కంటెంటర్. బుర్ర ఉండాలి, బుర్ర తక్కువ డెసిషన్లు అన్నీ ఇవన్నీ. వెరీ వరస్ట్ డెసిషన్ ఫ్రమ్ అఖిల్ సార్థక్ అండ్ హారిక. వెరీ సాడ్, వెరీ బ్యాడ్, హారిబుల్, డిస్గస్టింగ్. ఆమెను చూస్తే నిజంగా చాలా బాధ వేసింది, పాపం అనిపించింది. సీరియస్నెస్ లేకపోతే ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి కూడా మనిషి, హ్యూమన్ బీయింగ్, ఎమోషనల్ ఉంటాయి కదా. పృథ్వీది ఆమెది అంటారా, ఆమె పాటలు ఆమె పడుతుంది, మీకు ఎందుకు మనకెందుకు వదిలేసాం, మనం ఎలాగో నచ్చినో లోట్లు వేసుకుంటున్నారు. బట్ టాస్క్లు ఆడినప్పుడు పృథ్వీ చేయి పట్టుకుని ఏమి ఆడట్లేదు కదా. ఆ అమ్మాయికి ఎంత ఎఫర్ట్ ఇవ్వాలో అంత చేసుకుంటుంది. ఆడింది, 3వ పొజిషన్లో వచ్చింది, బ్రిడ్జ్ ఫామ్ చేసింది. అయినా కూడా నీకు సీరియస్నెస్ లేదు, ప్లానెటరీ మోషన్ అని చెప్పి బ్లాక్ స్టార్ ఇచ్చేసి ఇంకా నీలో ఫైర్ రావాలంటే ఫైర్ ఎలా వస్తుంది? ఇప్పుడు బ్లాక్ స్టార్ ఇస్తే ఇంక టికెట్ టు ఫినాలే టాస్క్లు ఆడలేరు. టికెట్ టు ఫినాలే టాస్క్లు ఆడకపోతే ఫైర్ ఎలా వస్తుంది? నెక్స్ట్ వీక్ వరకు ఉండరు. ఎలిమినేట్ అయిపోతే ఫైర్ ఎలా వస్తుంది? మీ ఇంటికి వెళ్ళి అగ్గిపెట్టుతో వెలిగించాలి ఫైర్? బుర్ర తక్కువ డేసిల్లు ఇవన్నీ. టాస్క్లు ఆడినవారు చెప్తున్నారు కదా, చాలా ఓన్లీ మీకు రాయల్స్ వాళ్ళే ముద్దుపెట్లు, వాళ్ళు ఎంటర్టైనర్లు అని చెప్పి ఇంప్రెస్ చేయండి అంటే వాళ్ళు చేసేస్తారు. వాళ్ళకే స్క్రీన్ స్పేస్లు, వాళ్ళకే టాస్క్లు. ఈ ఓజియోలకి టాస్క్లు ఉండవు, నబీలకి టాస్క్ లేదు, నిఖిల్కి సరైన టాస్క్ పడికి 4 వారాలు, పృథ్వీకి ప్రాపర్ టాస్క్ లేదు, ప్రేరణకు ప్రాపర్ టాస్క్ లేదు, ఏం లేదు. ఫైర్ కావాలి, యాడ్ నుంచి వస్తుంది ఫైర్ ఇంత సంచలమైన డెసిషన్లు తీసుకుంటే. వెరీ వరస్ట్ డెసిషన్స్, వెరీ వరస్ట్. అసలు హౌస్ మేట్సే ఎక్స్పెక్ట్ చేయలే, టేస్టీ తేజే ఎక్స్పెక్ట్ చేయలే. అంత అద్భుతంగా ఉంటాయి డెసిషన్లు. చాలా బాధ అనిపించింది అమ్మాయిది చూస్తే. కానీ ఇందులో పృథ్వీ ఏదైతే కన్సోల్ చేసిన విధానం ఉందో, నిఖిల్ ఏదైతే కన్సోల్ చేసిన విధానం ఉందో అది బాగా అనిపించింది. నిఖిల్ అన్నాడు, బ్లాక్ స్టార్ ఇప్పుడు వచ్చింది కదా, ఇక్కడి నుంచి నీ డే స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి నీ ఫైర్ చూపించు, ఇక్కడి నుంచి నీ జర్నీ చూపించు అన్నాడు. చూద్దాం, జర్నీ చూపించినా చూపపోయినా అది ఆ అమ్మాయి ఇష్టం. ఆ అమ్మాయి ముఖం మీదే చెప్పింది కదా అఖిల్కి, ఆ అమ్మాయికి ఈ అమ్మాయి ఎవరు ప్రియాటో చూపించుకుంటుంది, ఆ అమ్మాయి తత్వం నచ్చిన వాళ్ళు ఓట్లు వేస్తారు, లేకపోతే లేదని క్లియర్గా చెప్పినప్పుడు మీకు ఎందుకు? సో మీరు చూడాల్సింది ఏంటి, గేమ్ ఎలా ఆడుతుంది, గేమ్లో పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ పర్ఫార్మెన్స్ బేసిస్లో మీరు ఇవాల్యుయేట్ చేసి ఇవ్వాలి యాజ్ ఎ జడ్జెస్ కింద వచ్చినప్పుడు. మీరు అవి కాకుండా పాలు ఉన్నాయా, పాయసం చేస్తారా, గీలో వేపండి, ఇవా వరస్ట్ అసలు. ఓకే, ఇది లాస్ట్లో జరిగింది, బట్ ఇదే ఎక్కువ కదిలించింది, అందుకే ఫస్ట్ నేను హైలైట్ చేశాను. ఆర్డర్లో వద్దాం, బుర్రపాడై ఇంకా ఫ్లోలో చెప్పేస్తున్నా, మనం ఎలాగో రాసుకోం కాబట్టి. నిన్న టాస్క్ దగ్గర నుంచి, నామినేషన్ అయిన ప్రక్రియ దగ్గర నుంచి ఇవాళ వరకు చూపించారు. ఇంపార్టెంట్ బిట్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ లేపేశారు, వెరీ గుడ్. మనం మిడ్నైట్ గుసగుసల్లో కవర్ చేసాం, ప్లీజ్ చూడండి, ట్రై చేయండి. సో బేసిక్గా ఏం చూపించారంటే నబీలు, పృథ్వీ అండ్ నిఖిల్ మాట్లాడుకుంటారు. ఏది నబీల్ చెప్తాడు, నేను జస్ట్ జోక్గా చెప్పా రెడ్ కలర్ డ్రెస్ ఇది, దాన్ని సీరియస్గా తీసుకొని ఆ అమ్మాయి ఏమైనా నామినేట్ చేయడం దీనంత డిజాస్టర్ ఏం లేదంటే వాళ్ళు కూడా నవ్వుకుంటారు. అది ఫన్నీగా అనిపించింది. తర్వాత వీళ్ళు ఒక డిస్కషన్ పెట్టుకుంటారు, అది కట్ చేస్తారు. ఏదంటే అవినాష్, టేస్టీ తేజ, రోహిణి వీళ్ళు ముగ్గురు ఏం పెట్టుకుంటారంటే సేవింగ్ ఎందుకు రాలేదు ఈసారి అని చెప్పి. అంటే వీళ్ళు నాకు అర్థం కానిది ఏంటంటే, నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి, ఇంతకు కూడా చెప్పా. బిగ్ బాస్లో మీరు 4-5 వారాలైనా ఉండండి, మంచి ఇంపాక్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు 3-4 సీజన్ల వరకు మీ నేము కనబడుతుంది, వినబడుతుంది. మీరు ఇలాగ ఇమ్యూనిటీ షీల్డ్లు, సేవింగ్లు, బిగ్ బాస్ బయాసిడ్ నేచర్తో సేవ్ చేసి 10-12 వారాలు వచ్చినా
యూజ్లెస్, ఎవడు గుర్తించడం మిమ్మల్ని. సో అటువంటి సేవింగ్ వేస్ట్. వీళ్ళేమో ఏం రా మనకి సేవింగ్ రాలేదు, నేను సెకండ్ మెగా చీఫ్ అయినప్పుడు కూడా రాలేదు, నేను సెకండ్ మెగా చీఫ్ అనవసరంగా అయ్యాను అందుకే నా టీషర్ట్ చింపేశారు, ఈ ఎలిమినేట్ ఎవరు అవుతారు, టాప్ 5 ఎవరు ఉంటారు, టాప్ 5లో వీళ్ళు ముగ్గురు ఉంటారా వాళ్ళు ముగ్గురు ఉంటారా, ఇవే డిస్కషన్లు, సోది డిస్కషన్లు. ఇవి ఎవరికి కనబడవు, ఇవి గ్రూప్ గేమ్లో అనిపించవు. నేను ఒకవేళ నాకు నిజంగా సేవింగ్ వస్తే నేను ప్రేరణకి ఇవ్వను, ప్రేరణ నన్ను అడిగింది, అది అందరికీ తెలుసు, వాళ్ళకి ఇచ్చుకుంటారు. నేను చెప్పాను కదా వీళ్ళకి వచ్చిన సేవింగ్స్ అన్నీ వీళ్ళకే యూజ్ చేసుకున్నారు అబ్బా, సింపుల్. ఎవరు ఈ ఆర్ట్ గ్రూప్ వాళ్ళు, ర్యాట్ అంటే మనోభావాలు దెబ్బతింటాయి కదా, ఆర్ట్ గ్రూప్ కానీ వీళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చిన సేవింగ్, పెద్ద సేవింగ్, ఇమ్యూనిటీ షీల్డ్ నబీల్ వచ్చి అవినాష్కి యూజ్ చేశాడు. వీళ్ళకి ఇమ్యూనిటీ షీల్డ్ వస్తే రాసిస్తా, సమస్య లేదు, వీళ్ళో వాడుకుంటారు తప్ప వాళ్ళకి ఎవరికి ఎవరు. అక్కడ యష్మి ఉన్నా పృథ్వీ ఉన్నా వాడతారా, గుండెల మీద చేసుకొని చెప్పండి, వాడరు. మళ్ళీ వీళ్ళు గ్రూప్ గేమ్ గురించి మాట్లాడుతున్నారు. ఇమ్యూనిటీ షీల్డ్ అనేది ఇది ఎంత పెద్ద షీల్డ్, ఇమ్యూనిటీ కదా, ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్నంత వరకు నబీల్తో మంచిగా ఉన్నారు. వన్స్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎప్పుడైతే అయిపోయిందో కామెడీలు చేయడము, ఏడిపించడము, అది అంతే. వాళ్ళ గ్రూపు తుప్ప డిస్కషన్ అంతా అవుతుంది. గౌతమ్ కృష్ణ అయితే ఏం మాట్లాడు, అంటే లైవ్లో ఉండి చెప్తున్నా చిన్నది, గౌతమ్ కృష్ణ మాట్లాడిపోయినా తేజ్ వచ్చి కెలుగుతాడు మాట. ఏంది బ్రో నిన్ను నలుగురు కలిపి అటాక్ చేశారు, ఇది టార్గెటింగ్గా అనిపించలేదంటే, ఏం చేసుకుంటే చేసుకొని అని చెప్పి పడుకునిపోయాడు, ఒకటే డైలాగ్. తర్వాత వీళ్ళు పీక్కున్నారు, డిస్కషన్ చేసుకున్నారు, విచ్ ఇస్ వదిలేండి ఇంకా అంతే. తర్వాత మార్నింగ్ డిస్కషన్లో ప్రేరణది అండ్ గౌతమ్ డిస్కషన్ మంచిగా అనిపించింది. ప్రేరణ ఏదైతే పాయింట్లు పెట్టిందో బాగా చెప్పింది. నాకు గౌతమ్ కృష్ణలో నచ్చింది, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి రిలేటెడ్ ఆన్సర్ ఇవ్వకుండా వేరేది ఇచ్చేస్తున్నాడు, ఏదో ఒకటి కరెక్ట్గా స్పెసిఫిక్ క్వశ్చన్ దగ్గర తెచ్చి ఇది అడుగుతున్నప్పటికీ జోబులో చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అమ్మాయి ఏమడిగింది, నువ్వు జెన్యూన్ కాదు అని చెప్పి నబీల్ అన్నావు కదా, అలాగే నేను విష్ణుప్రియని కూడా అన్నాను, సిచ్యువేషన్ బట్టి మనం అంటాం అంతే తప్ప నీది రాంగు నాది రాంగు, నీది రైట్ నాది రైట్ అని కాదు. జెన్యూన్ అనేది కూడా పెద్దవాడే కదా అంటే, జెన్యూన్ అనేది పెద్దవాడు కాదు, నీది డిస్రెస్పెక్ట్ఫుల్ వర్డ్ అంటే నన్ను కొరికింది కాబట్టి అలా అన్నా అంటే, అమ్మాయి చెప్తున్న పాయింట్ ఏదైతే కరెక్ట్గానే చెప్తుంది, సిచ్యువేషన్ బట్టి అది వస్తుంది, అక్కడ నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది అని. దానికి ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పమంటావు ఏం చేయమంటావు అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా కట్ ఆఫ్ చేసి వెళ్ళకూడదు, కాంక్రీట్ ఏంటంటారు కంక్లూజన్ వచ్చే వరకు మాట్లాడాలి ఏంటనేది. అది మాట్లాడట్లేదు. నామినేషన్లో కూడా నేను అదే జరిగింది, అందుకే అంతసేపు అయింది. ఇది ఎంతమంది గమనించారో చెప్పండి. ఇది అయిపోయిన తర్వాత అఖిల్ హారిక వచ్చారు. వైల్డ్ కార్డ్ అంటే ఏంటి, టికెట్ టు ఫినాలి టాస్క్లు కండక్ట్ చేయడానికి. మొత్తం 6 ఉంటాయి అనుకుంటా, చూపించారు కదా. ఈ రోజు వాళ్ళు స్పీడ్ అండ్ బ్యాలెన్సింగ్ సెలెక్ట్ చేసుకొని వస్తారు. వచ్చిన రాగానే నాకు ఇంకొకటి అర్థం కాదు, ఇన్పుట్స్ ఎంతసేపు వైల్డ్ కార్డ్స్కేనా, ఈ ఓజీస్ వాళ్ళు మనుషులు కదా, వీళ్ళకి ఇన్పుట్స్ ఎవరా, సేవింగ్లు వాళ్ళకే, ఇమ్యూనిటీలు వాళ్ళకే, ఎవిక్షన్ ఫ్రీ పాస్లు వాళ్ళకే. నాకు తెలిసినంత వరకు 99% టికెట్ టు ఫినాలే కూడా వాళ్ళకే ఇస్తారు. ఇందులో కట్ చేస్తారు కానీ జీరోలో ఉన్నవాళ్ళు హీరోలు కూడా అవుతారు అని చెప్పి, అంటే గౌతమ్ విశ్వంతో ఎలిమినేట్ అయినోడు ఇప్పుడు హీరోలో ఉన్నాడు అని చెప్పి ఇండైరెక్ట్ వేలో చెప్పేశాడు అఖిల్. అలాగే విష్ణుప్రియకి చెప్పాల్సిన ఇన్పుట్స్ ఇచ్చాడు కానీ అమ్మాయి ముఖం మీద చెప్పింది కదా, మనం ఏం చేయలేం. ఆ అమ్మాయి ఇష్టం, నచ్చితే ఉంటుంది, వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు ఇష్టం. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, బిగ్ బాస్ వీళ్ళకి ఒక ప్రక్రియ ఇచ్చారు, వీళ్ళు ఇంప్రెస్ చేయమన్నారంట. వీళ్ళు ఇంప్రెస్ చేయమన్న వాళ్ళు వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారంట ఈరోజు జరిగిన 2 టాస్కుల్లో. అది చాలా బయాస్గా అనిపించింది. ఇంప్రెస్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎంటర్టైనర్ కాబట్టి వాళ్ళే గట్టిగా ఇంప్రెస్ చేస్తారు, వాళ్ళకే స్క్రీన్ స్పేస్ వచ్చింది. అక్కడ నిఖిల్ డ్యాన్స్ వేస్తాను అంటాడు, పాట వేయలేదు బిగ్ బాస్. ఏంది అది, ఎక్కడ చూపించారు, అది ఎందుకు కట్ చేస్తారు? ఇప్పుడు డ్యాన్స్ వేస్తే, పాట వేస్తే మనం డ్యాన్స్ వేస్తాడు, వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, అప్పుడు సెలెక్ట్ చేసుకోవాలనా? అంటే అప్పుడు సెలెక్ట్ చేసుకుని నిఖిల్ వస్తే కష్టం, మళ్ళీ టాస్క్లో స్క్రీన్ స్పేస్ వస్తుంది, అమ్మో ఇలా అయితే కష్టమేనా? అసలు ఏంటి మీ బాధ నాకు అర్థం అవ్వట్లే. మీరు అనుకోవచ్చు ఏంద్రా నీకు నిఖిల్ మీద ప్రేమ అంటే, గుండెల మీద చేసుకొని చెప్పండి. 4 వారాల్లో నిఖిల్ ఎన్ని టాస్క్లు ఆడాడు? నేను విత్ స్టాట్స్ చెప్తా. 4 వారాల్లో అతి తక్కువ టాస్కులు అసైన్ చేసింది బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో నిఖిల్కే. 4 వారాల్లో అతి తక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చింది నిఖిల్కే. ఏవాడేటి టాస్క్లు గట్టి గుర్తించుకోండి. ఎక్కడో తెలుసా మీకు ఆడింది నిఖిల్? ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత మెగా చీఫ్ టాస్క్లు పెట్టారు చూసారు, ముడిలిప్పే టాస్క్, అది ఒక్కటే ఆడాడు. అందులో 3వ పొజిషన్ వస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకివ్వలే. మొన్న టీ షర్ట్ టాస్క్లో కూడా సగమే ఆడించారు. చివరికి మనో టీ షర్ట్ వచ్చేసరికి జడ్జిమెంట్ అక్కడ పెంట అయింది. ఇంకెక్కడ లేవు. చివరిగా ఆడింది రెడ్, బ్లూ, గ్రీను, ఆ ఎల్లో ఉంది చూసారు, అక్కడితో ఆప్సారు. ఎందుకు? ప్రేరణకు చూడండి సరైన టాస్కులు లేవు. వీళ్ళకి ఆర్ట్ గ్రూప్ వాళ్ళకి టాస్కుల మీద ఆ టాస్కులు ఆడిస్తారు, మళ్ళీ ఏమైనా ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయమంటారు, దానికి 2 గంటల గ్యాస్ పోయి ఇస్తా అంటారు.
ఎవరు వైపు బయాస్గా ఉన్నాడు బిగ్ బాస్ చెప్పండి. మళ్ళీ ఏమనంటే వీళ్ళ మీద పడిపోతున్నారు కదా, ఓజీఎల్ మీద. నేను ఓజీఎల్ ఎందుకు సపోర్ట్ చేస్తానంటే అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నా. ఇదే విషయంగా వీళ్ళకి జరిగితే వీళ్ళు కూడా చెప్తా. బట్ వీళ్ళకి అన్యాయం జరగకుండా ఫేవరిజం జరుగుతుంటే వీళ్ళు ఏదో పత్తి గింజల్లో వీళ్ళకి అన్యాయం జరుగుతుందని బిల్డప్ ఇస్తున్నారు కదా కొంతమంది పిఆర్లు, కొంతమంది రివ్యూర్లు. అది తప్పు, అది చాలా తప్పు. నేను చాలాసార్లు చెప్పింది అదే, ఇప్పుడు కూడా జరిగింది అదే. ఇంప్రెస్ చేయమంటే ఎలా చేస్తారు వాళ్ళందరూ ఇంప్రెస్? వాళ్ళు అడిగింది పోనీ మీరు ఏమైనా ఇస్తున్నారా? మీకు నచ్చినట్టు మీకు ఎంటర్టైనర్స్ కావాలి, పెట్టారు, స్క్రీన్ స్పేస్ ఇచ్చారు, చివరికి ఎండ్ ఆఫ్ ద డే రోహిణిని తీసుకున్నారు, పోనీ గౌతమ్ తీసుకున్నారు. ఓకే, తీసుకున్న తర్వాత ఇంక తెలుసు కదా ఇప్పుడు అక్కడ ఏంటది పృథ్వీ మీద ఇమిటేషన్ చేశారు. పృథ్వీ గేమ్ ఆడుతా అన్నాడు, గేమ్ కూడా ఆడాడు. అది కూడా ఇంప్రెస్ చేయడమే కదా అక్కడ. అంటే అది ఇవ్వాలంటే ఎలా అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు కావాలంటే వాళ్ళు డైరెక్ట్గా అవినాష్, రోహిణి కూడా ఇవ్వచ్చు. ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నది అవినాషే. ఏదో డెసిషన్ తీసుకున్నారు అంతే. నాకైతే అలాగే అనిపించింది. గౌతమ్, రోహిణిని తీసుకున్నారు. వాళ్ళిద్దరు వచ్చేసరికి వాళ్ళ గేమ్కి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇంకో ఇద్దరిని తీసుకోమన్నారు. తేజ స్పీడు అండ్ బ్యాలెన్సింగ్ కాబట్టి తేజ, విష్ణుప్రియ అయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి చాలా స్ట్రాటజిక్గా ఆలోచించి వాళ్ళిద్దరిని తీసుకున్నారు. సో ఇలా తీసుకున్న తర్వాత 2 టాస్క్లు పెట్టారు. ఒకటి ఆ బ్రిడ్జ్ టాస్క్, రెండోది ఆ తులాభారం టాస్క్. బ్రిడ్జ్ టాస్క్లో రోహిణి గారు చాలా వాడారు. ఈరోజు చూస్తా ఎంతమంది తమ్నైల్లో రోహిణిని హీరోహిణి అని పెడతారు. మొన్న పృథ్వీ మీద గెలిచినప్పుడు హీరోయిని బిల్డప్లు, హైపులు, ఎక్కడ లేని ప్రేమ రోహిణి మీద చూపించారు. ఈరోజు మార్క్ మై వర్డ్స్ అవేం ఉండవు. మొన్న 100% ఉంటే ఈరోజు 20% ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే అది ప్రేమ మీకు రోహిణి మీద కాదు సార్, ఓకేనా? బట్ మనం చెప్తాం, మనం అప్పుడు ఎప్రిషియేట్ చేసాం, ఇప్పుడు ఎప్రిషియేట్ చేస్తున్నాం. రోహిణి క్వీన్ ఆఫ్ టాస్ అంతే. విన్ పర్సంటేజ్ ఎక్కువ, ఓన్లీ విన్ పర్సంటేజ్ చూడకూడదు. సూపర్ ఇంటెంట్, పాజిటివ్ ఇంటెంట్, చాలా బాగా ఆడింది. ఏమీ ఫ్లూక్లో రాలేదు, కష్టపడి ఆడింది. 2 టాస్కులు విన్ అయింది. వీ షుడ్ ఎప్రిషియేట్ హర్. అంటే ఆమె గెలిచి తీసుకుంది, ఇక్కడ ఏమీ జరగలే. చిన్న లక్కలు హెల్ప్ అవ్వాలి, హెల్ప్ అయితేనే విన్నర్లు అవుతారు. చిన్న లక్కలు కూడా హెల్ప్ అయ్యాయి. బట్ ఆమె ఎఫర్ట్స్ మాత్రం 100 కాదు 200% ఆమె ఇచ్చారు. ఆ బ్రిడ్జ్ టాస్క్లో ఏదంటే పూల్లోని ఇక్కడ లెటర్స్ ఉంటాయి, ఆ లెటర్స్కి కొన్ని బరువు ఉంటుంది. అది ఫిషింగ్ చేసి తెచ్చి, అదంతా మ్యాటర్ కాదు. ఫస్ట్ ఆ ఆర్క్లా చేయాలి. బ్రిడ్జ్లా చేసేదానికంటే ముందు ఫస్ట్ చేయాల్సింది పని కావాల్సిన లెటర్స్ లిమిట్లెస్ అని ఉంటుంది. లిమిట్లెస్ ప్లస్ స్టార్స్, 8 స్టార్లు అవంతా సేకరించి ముందు ఫస్ట్ టేబుల్ మీద పెట్టుకోవాలి. అది బాగా పెట్టుకునేది రోహిణి అండ్ గౌతమ్. యాక్చువల్గా లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, గౌతమ్ బ్యాడ్ లక్ వల్ల ఎస్ఓ ఏదో కింద పడిపోతుంది, దానివల్ల పోయాడు. అదే కానీ ఆ టైంకి టేబుల్ మీద ఉండుంటే గౌతమ్ ఫస్ట్ అయిపోతుంది. కానీ అంతా పెట్టే టైంలో ఒక బ్లాక్ కింద పడిపోతుంది. ఇంకా మరి అలాగ అది పట్టుకొని వెళ్తారు, కానీ అంతలో మొత్తం పడిపోద్ది. బట్ అలా అని చెప్పి రోహిణి బాగలేదని కదా, రోహిణి కూడా ఒకసారి పెట్టి పడిపోద్ది, తర్వాత పర్ఫెక్ట్గా పెడుతుంది. రోహిణి విన్ అవుతుంది ఫస్ట్. తర్వాత మీరు చూడండి గేమ్లో బ్యూటీ, నిఖిల్కి ఒకవేళ నిజంగా గ్రడ్జ్ ఉంటే నిఖిల్ ఈరోజు హెల్ప్ చేస్తాడు. స్టార్ అక్కడ ఉంది, వెళ్ళి తీసుకోరని చెప్పి. బ్యాలెన్సింగ్ టాస్క్లో కూడా నబీలు, నిఖిల్ టిప్స్ ఇస్తారు గౌతమ్కి. ఇప్పుడు ఏమంటారో సోకాల్ పియర్స్, రివ్యూర్స్. అది గేమ్లో చూడండి అంతే, ఏదో పెంట పెట్టకుండా. గౌతమ్ కూడా ఈరోజు చాలా బాడాడు. సో తర్వాత సెకండ్ బ్రిడ్జ్ గౌతమ్జీ పెట్టాడు. మూడోది వచ్చేసరికి విష్ణుప్రియ అసలు పెట్టదనుకున్నా నేను లైవ్ చూసినాడు. ఎందుకంటే ఆమె బ్రిడ్జ్ చేయకుండా ఈఫిల్ టవర్లో స్ట్రైట్ కట్టేస్తుంది. తర్వాత ఇన్పుట్స్ రావడం వల్ల కరెక్ట్గా ఫామ్ చేసి 3వ ప్లేస్లో పెట్టింది. టేస్టీ ఇదేదో పెట్టలేపాడు. పెట్టకపోగా ఏం చెప్తాడంటే హెల్ప్ కావాలన్నా, మనకి హెల్ప్ లేకపోతే కష్టమని అవినాష్ అంటాడు. అది కావాలని సింపతి సీకింగ్ కోసం చేసినట్టు అనిపించింది నాకైతే. హెల్ప్ ఎందుకు వస్తుంది ప్రతిసారి? అయినా అక్కడ అందరికీ హెల్ప్ వస్తుంది, బుర్ర కూడా వాడాలి కదా. స్టామినా లేదు బ్రో, కష్టం బ్రో, అది ఓకే. ఇప్పుడు హెల్ప్ ప్రతిదీ ఏదో ఒకటి ఫేవర్ కావాలా, సేవింగ్ కావాలి. నన్ను నామినేట్ ఎందుకు చేసావు, నన్ను చేయకుండా వేరే వాళ్ళు చేస్తుంటే బాగున్నాను విష్ణుప్రియకి చెప్తాడు. ఎందుకు ఎలిమినేషన్ అంటే భయం, ఎందుకు నామినేషన్ అంటే భయం, ఎందుకు హెల్ప్ కావాలి? ఈ సింపతి సీకింగ్ చేసినట్టే నాకైతే అనిపించింది టేస్టీ తేజ్. అది ఎంతమందికి అలా అనిపించిందో ఆనెస్ట్గా లైక్ చేసి చెప్పండి. లైక్ ఎందుకు చేయమన్నానంటే ఎక్కువ రీచ్ వెళ్తే అందరికీ అర్థమవుతుంది. అది 2వ టాస్క్ వచ్చేసరికి తులాభారం టాస్క్లో ఫస్ట్ టాస్క్ విన్ అయింది కాబట్టి రోహిణికి ఒక ఫేవరిజం ఏంటంటే 4, 8 డబ్బాలు తీసుకోమంటాడు. ఇక్కడ తెలివిగా వాడాల్సిందంటే కరెక్ట్గా ఈక్వల్గా ఉండే డబ్బాలు తీసుకోవాలి. సో దట్ ఆ బ్యాలెన్స్ కరెక్ట్గా తులాభారం కరెక్ట్గా తూగుతుంది. సో కొంచెం కరెక్ట్గానే తీసుకుంది. సెకండ్ పొజిషన్ వచ్చిన ఎవరు గౌతమ్కి 6 తీసుకోమంటారు. థర్డ్ పొజిషన్ వచ్చిన విష్ణుప్రియకి 4, టేస్టీ తేజకి 2 తీసుకున్నారు. తర్వాత ఎక్స్ట్రా ఫేవరిజంగా మళ్ళీ ఒక బోనస్, అఖిల్ని హారికని ఇవ్వమంటే ఒక 2 పెట్లు ఎవరికైనా ఇవ్వమంటే టేస్టీ తేజకి ఇచ్చారు. ఫెయిర్ ఎనఫ్. సో ఇప్పుడు విష్ణుప్రియ తేజ సేమే కదా ఉన్నారు. టాస్క్ స్టార్ట్ అయింది, అంత అయ్యేసరికి ఫస్ట్ రోహిణి గారు పెట్టారు. ఎందుకంటే ఎడ్జ్ ఆమెకు ఉంది, ఎందుకంటే 2 పెట్లు ఎక్కువ గౌతమ్తో పోలిస్తే.
గౌతమ్ది చిన్నది బ్యాలెన్స్ అవ్వలేదు, చిన్న టిల్ట్ ఉంది. సో గంట దగ్గరికి వెళ్ళాడు, పట్టుకున్నాడు కానీ కొట్టాలి. అక్కడ గంట పట్టుకోవడం మ్యాటర్ కదా, కొట్టడం మ్యాటర్. అంత లోపల ఆమె కరెక్ట్గా ఉంది హారిజాంటల్గా వెర్టికల్గా ఉంది కరెక్ట్గా 90 degrees. ఆమె గౌతమ్ చేతిలో గంట తీసి కొట్టింది, తర్వాత గౌతమ్ కొట్టాడు, అది ఆర్డర్. సో న్యాయంగానే అమ్మాయి గెలిచింది, సెకండ్ మనోడు గెలిచాడు. వీళ్ళిద్దరిది ఎప్పటికీ అవ్వట్లే, 4-4 పెట్టారు కానీ అయ్యే టైంలోని బజర్ మోగిపోయింది, బజర్ ఎండ్ అయిపోయింది. సో ఇద్దరు డిస్క్వాలిఫైడ్ అనుకోండి. సో ఫస్ట్ పొజిషన్ ఎవరికి వచ్చింది? రోహిణి, సెకండ్ పొజిషన్ గౌతమ్. సో ఓవరాల్గా చూస్తే 1-1, 2-2 ఈలే. సో ఎవరికి రావాలి కంటెండర్? రోహిణి. పర్ఫెక్ట్. మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చేశాను కాదు కానీ. సో ఇక్కడ ఫస్ట్ టాస్క్లో 3rd పొజిషన్ వచ్చింది విష్ణుప్రియకి, తేజకి 4th పొజిషన్. సెకండ్ టాస్క్లో నల్ల, ఇద్దరికి ఏం లేదు. సో ఎవరు అర్హులు కాదు, ఎవరికి ఆ నల్ల చుక్క వెళ్తుంది? తేజబాబే రెడీ అవుతుంది, ఇక్కడ తేజనే అట్లా. కానీ విష్ణుప్రియకి ఇస్తారు, విచ్ ఇస్ వెరీ వర్స్ట్ డెసిషన్. ఆమె హట్ అవుతుంది, ఏడుస్తుంది. పృథ్వీరాజ్ కన్సోల్ చేస్తాడు, నిఖిల్ కన్సోల్ చేస్తాడు, లైవ్లో నబీల్ కూడా మాట్లాడుతున్నారు, ఇంకా చాలా పంచాయతీ అవుతుంది. ఓవరాల్గా వెరీ బ్యాడ్, సాడ్ అండ్ వరస్ట్ బిహేవియర్ కదా, వరస్ట్ జడ్జిమెంట్ ఫ్రమ్ నిఖిల్ వస్తుంది, అఖిల్ అండ్ అమ్మాయి పేరు ఏంటి, హారిక. అది వెరీ బ్యాడ్. ఐ హోప్ నిఖిల్ అన్నట్టు, ఈ అఖిల్ నిఖిల్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయింది. నిఖిల్ అన్నట్టు ఈ బ్లాక్ స్టార్ ఇవ్వడం వల్ల ఆమెలో ఒక ఎమోషన్స్ కొన్ని పొంగి బయటకు వచ్చాయి కదా, హెల్ప్ అవుతుందేమో చూద్దాం. బట్ ఆమెకి నిజంగా చెప్తున్నా, ఆమెకు చేసిన ఏదైతే ఉందో అది వెరీ రాంగ్. అదంతా కంపేర్ చేసి తేవడం, గేమ్లా చూడాలి, ప్రాపర్ ఇవాల్యుయేట్ చేయాలి, చేయలేపారు. వెరీ సాడ్, వెరీ బ్యాడ్. అది ఓవరాల్గా. రేపు ఇంకో 2 టాస్క్లు ఉంటాయి. రేపైనా పాపం ఈ ఓజీ వాళ్ళని ఆడిస్తారో లేదో మిగిలిన వాళ్ళని చూద్దాం. సభకు నమస్కారం, ధన్యవాద. మిడ్ నైట్ గుసగుసల్లో కలుద్దాం, పంచాయతీ అవుతుంది. గుడ్ నైట్.